అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. మరొక యెజబేలు బోధను చూద్దాము రండి. అదేమిటి అంటే వివాహాలను నిషేధించేటువంటి బోధ, పెళ్లిళ్ళు చేసుకోవద్దు అనేటువంటి బోధ అండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో ఆ మాట చూద్దాం. దాన్ని వారు ఆధారం చేసుకుంటారు. అదేమిటి అని అంటే 4వ వచనం, వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును స్త్రీ సాంగత్యము ఎరగని వారునై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవును అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనుపోబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు, వీరు అనింద్యులు అని రాయబడింది. ఈ లేఖనాన్ని తీసుకొని స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానటువంటి వారు అని చెబుతూ ఏం చేస్తారంటే, మనం పెళ్ళిళ్ళు చేసుకోవద్దు, పెళ్లి చేసుకోవడం అనేది అది ఒక అపవిత్రమైనటువంటి కార్యము. అలా అపవిత్రమైపోయినటువంటి వారు సియోనులో ఉన్నత స్థానంలో దేవునితో ఉండరు. వారు మరి దేవుణ్ణి వెంబడించరు. గొర్రెపిల్లకు ప్రథమ ఫలముగా వారు ఉండలేరు. ఆయన ఎక్కడికి వెళ్ళును అక్కడికి వారు వెళ్ళలేరు. అయితే తర్వాత వారు అబద్ధము ఆడనటువంటి వారుగా ఉంటారు అని చెప్పేసి, వారు అనింద్యులుగా ఉంటారని చెప్పేసి నమ్మేటువంటి ఒక బోధ. ఇది ఒక భయంకరమైనటువంటి బోధ. ఇది ముఖ్యంగా మరి సిలోను పెంతుకోస్తులో పెంతుకోస్తు విషయంలో ఎక్కువగా బోధిస్తూ ఉంటారు. నేను సిలోను పెంతుకోస్తులోనే రక్షణ పొందినాను, కానీ ఈ విషయం కాస్త బాధ కలిగించేటువంటి విషయమే. అయితే ఇక్కడ మనం చూద్దాం, స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారంటే ఏ స్త్రీ అంటే, భూమి మీద ఇప్పుడు స్త్రీలు కన్యకలు ఉంటారు కదా. ఇక్కడ స్త్రీ అంటే కింద పుట్నోట్లో ఉంటుందండి, రెండో నంబర్ మూల భాషలో కన్యకలు అని ఉన్నది. అంటే ఒక కన్యకతో కలవడము అనేది అపవిత్రత అంటున్నారు. అంటే పెళ్లి చేసుకొని కూడా కలవడం కూడా అపవిత్రతనా? ఈ విషయాన్ని ఒకసారి ఆలోచించండి. అయితే పెళ్ళిళ్ళు చేసుకోవద్దు, పెళ్ళిళ్ళు చేసుకుంటే స్త్రీతో సాంగత్యం చేసినట్టు కనుక వాళ్ళు అపవిత్రమైతే వారు దేవునితో నడవరు. పరలోకములో ఉన్నత స్థాయి బహుమానం వారికి దొరకదు, ఉన్నత స్థాయి హోదా వారికి దొరకదు. మరి పరలోకంలో ఒక మూలన ఉంటారు తప్ప స్త్రీ సాంగత్యం ఎరగనటువంటి వారు క్రీస్తుతో పాటు సంచరిస్తారు అని నమ్మేటువంటి ఒక బోధ ఇది ప్రకటిస్తారు. దీని కొరకు సమర్పించుకుంటారు. నేను వివాహం చేసుకుంటే స్త్రీతో కలవాల్సి వస్తుంది కనుక వద్దు, నాకు ఉన్నత స్థాయి బహుమానం కావాలి అని నమ్మేటువంటి ఒక భయంకరమైనటువంటి బోధ అనమాట. దేవుని కొరకు నిజంగానే ప్రతిష్ఠింపబడి ప్రతిష్టతతో వారు దేవుని కొరకు త్యాగంతో సేవ చేయడం వేరేటువంటి విషయం. ముంగమూరు దేవదాసయ్య గారు కూడా స్త్రీని కానీ స్త్రీని కానీ ముట్టుకోలేదు అనే సాక్ష్యం ఉంది. అయితే అట్లా ఎంతోమంది భక్తులు, మదర్ తెరెసా గారు కూడా వివాహం చేసుకోలేదు. అలా ఎంతోమంది భక్తులు దేవుని కొరకు సాక్రిఫైస్ చేసుకొని త్యాగం చేసినటువంటి వారు ఉన్నారు. కానీ మరి పెళ్ళిళ్ళు చేసుకొని కూడా సేవ చేసినటువంటి వారు అనేక మంది ఉన్నారు. అసలు బైబిల్ రాసిన వాళ్ళు అందరూ కూడా పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు భక్తులు, 40 మంది ప్రవక్తలు అందరూ కూడా కదా. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే ఇది దయ్యపు బోధ అని దేవుడే చెప్తున్నాడు. మరి పౌలు తిమోతికి రాసి చెప్తాడు, 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారం వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాతవేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకున్న నిమిత్తం దేవుడు సూచించిన ఆహార వస్తువులను కొన్నింటిని తినుట మానవలని చెప్పుచుందరు. ఇక్కడ అన్నాడు వివాహము నిషేధించుచు, వివాహం వద్దు, వివాహం వద్దు, వివాహం చేసుకుంటే అపవిత్రమైపోతారు, అలా అపవిత్రమైపోతే దేవుని దగ్గర మనం ఉన్నత స్థాయిలో ఉండలేము, ఆయనను వెంబడించలేము అనేటువంటి ఒక భయంకరమైనటువంటి బోధ అన్నమాట. మరి ఇది చాలా బాధాకరం కనుక దీన్ని ఎవరు కూడా నమ్మొద్దు, దీన్ని ఎవరు కూడా ఫాలో కావద్దు. ఇది కాదు లేఖన సారాంశం ఏమిటి? లేఖనము ఏమి చెప్పుచున్నది? పెళ్లి చేసుకోవడం పాపము కాదు అని లేఖనం చెప్తుంది. ఎవరైనా కొంతమంది ప్రతిష్ఠించుకొని వివాహాలు లేకుండా ఉంటే అది దేవునికి స్తోత్రం, అలా ఉండడం తప్పేమి కాదు. అలా ఉన్నటువంటి భక్తులు ఉన్నారని చెప్పాను. పెళ్ళిళ్ళు చేసుకుంటే అదొక తక్కువ స్థాయికి చెందినటువంటిది, పరలోకంలో వారికి ఉన్నత స్థానం ఉండదు అని అంటే, ఆదాము హవ్వలు పెళ్లి చేసుకున్నారు, దేవుడే పెళ్లి చేసిండు, వాళ్ళ ద్వారా ఈ లోకమంత సంతానం ఉంది, అందరం ఉన్నాం. తర్వాత యేసయ్య పెళ్లి చేసుకోబోతున్నాడు సంఘాన్ని. పెళ్లి అపవిత్రమైనది ఎట్లయితుంది? పెళ్లి పవిత్రమైనటువంటిది. ఏమంటే మొదటిది కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 28వ వచనంలో చూస్తే, అయినను నీవు పెళ్లి చేసుకొనిను పాపము లేదు, అయినను నీవు పెళ్లి చేసుకొనినను పాపము లేదు, పెళ్లి చేసుకుంటే పాపము లేదు. తర్వాత అపోస్తలుడైన పౌలు ఈ కొరింథీయులకు రాసిన పత్రిక రాస్తూ 9వ అధ్యాయంలో కూడా అంటాడు, ఏమండి, భార్యలను వెంట పెట్టుకొని వెళ్ళొచ్చు సేవకు అని చెప్పేసి. 5వ వచనం, తక్కిన అపోస్తలుల వలను ప్రభు యొక్క సహోదరుల వలను కేఫా వలను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకొని తిరుగుటకు మాకు అధికారం లేదా అంటే, అధికారం ఉన్నది అని చెప్తున్నాడు. భార్యను వెంట పెట్టుకొని తిరగడం అధికారం ఉంది. పౌలు యొక్క భార్యను గూర్చి
బైబిల్లో అయితే ఇక్కడ చెప్పబడలేదు. చరిత్రకారులు చెప్పేటువంటి విషయం ఆయనకు కూడా భార్య ఉండేది, ఆమె చనిపోయింది ఆయన కంటే ముందు అని చరిత్రకారులు చెబుతున్నట్టుగా సాక్ష్యం అయితే ఉంది. అయితే మరి బైబిల్లో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా పెళ్ళిళ్ళు అయ్యాయి. అబ్రహాము షారా, ఇస్సాకు రిబ్కా, ఏమండి దావీదు బత్సెబా, తర్వాత అకులా ప్రిస్కిల్లా, ఇలా అనేక మంది భక్తులు వారు వివాహం చేసుకొని దేవుని కొరకు గొప్పగా జీవించారు. ఈనాడు ఉన్నటువంటి భక్తులు కూడా అనేక మంది వివాహాలు చేసుకున్నారు. వివాహాలు చేసుకున్నందుకే కదా ఈ లోకం నింపబడుతుంది. దేవుని యొక్క మాట ఆజ్ఞ ఏమిటి? మీరు ఈ లోకాన్ని నింపండి అని చెప్పేసి ఆదాము హవ్వలకు దేవుడు ఇచ్చాడు. మరి వాళ్ళే వివాహానికి దూరంగా ఉంటే, వివాహ సంబంధానికి దూరంగా ఉంటే ఏంటి పరిస్థితి? ఆదాము హవ్వలే. వివాహాన్ని నియమించింది దేవుడు. వివాహము పవిత్రమైనటువంటిది గనుక ఈ వివాహాన్ని నిషేధించడము, వివాహం చేసుకుంటే అది ఒక పవిత్రమైనటువంటి స్త్రీతో కలవడం అది ఒక పాపము అని చెప్పేటువంటి ఈ బోధ లేఖన విరుద్ధమైనటువంటి బోధ, సాతాను బోధ, ఇది ఒక దయ్యపు బోధ. 13వ అధ్యాయం హెబ్రీ రాష్ట్రపత్రిక 4వ వచనం, వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. వివాహము అన్ని విషయములలో ఘనమైనది అంటున్నాడు దేవుడు. అందరిలోనూ ఘనమైనది అంటున్నాడు దేవుడు. వివాహబంధం చేత ఒక కన్యక, ఒక యవనస్తుడు ఇరువురు ఐక్యమవుతారు. వారు భార్యాభర్తలు అవుతారు. ఆ భార్యాభర్తలను ఆరంభించింది దేవుడు. ఆదాము మొట్టమొదటి భర్త, హవ్వ మొట్టమొదటి భార్య. తర్వాత కడపడ చూసుకుంటే యేసుక్రీస్తు ప్రభువే ఈ లోకంలో సంఘం ఎత్తబడిన తర్వాత ఆయన నూతన ప్రపంచానికి ఆయన మొట్టమొదటి భర్త, మొట్టమొదటి భార్య, క్రీస్తు సంఘము. వివాహాన్ని నిషేధించడము అనేది అది ఒక దయ్యముల బోధ. వాళ్ళు వివాహం చేసుకొని కలుసుకునేటువంటి ఆ పవిత్రమైనటువంటి కార్యాన్ని అపవిత్రమైనదిగా ఎంచి వివాహాలను దూరం పెట్టడం అనేది ఇది సాతానుడు కల్పించినటువంటి లేఖనానికి అపార్థం వాడు సృష్టించి అనేక మందిని వాడు మోసం చేసి అనేక మంది యథార్థవంతులైనటువంటి యవనస్తులను, అనేక కుటుంబాలను చిదిమేస్తూ వేదనకు గురి చేస్తున్నటువంటి ఒక భయంకరమైనటువంటి బోధ ఇది. గనుక దీంట్లో ఎవరు కూడా చిక్కులో పడొద్దు. గనుక ఈ విషయాన్ని కూడా అందరూ గమనిస్తారని నేను కోరుకుంటున్నాను. కనుక ఇంకా మీకు ఈ విషయంలో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ చేయొచ్చు. మర్యాదగా, గౌరవంగా తెలుసుకోవాలనే ఆసక్తితో ఉంటే వారికి సమాధానాలు తెలియచేస్తాము. కానీ ఇష్టం వచ్చినట్టుగా ఓర్వలేక సాతాను స్పిరిట్తోని, దయ్యముల స్పిరిట్తోని కనుక కింద కామెంట్ పెడితే వాటిని మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కనుక ఈ యొక్క విషయం అయితే మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఈ షార్ట్ వీడియో ద్వారానే మరి అందరు చూడడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి కొంత సమాచారంతో నేను ముగిస్తున్నాను. కనుక ఈ విషయం అయితే ఇదండి. వివాహాలను నిషేధించడం ఇది ఒక దయ్యపుల బోధ. దీన్ని ఎవరు కూడా నమ్మొద్దు. ఇంకా అనేక విషయాలు నేను ముందు మీకు తెలియజేయబోతున్నాను. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్.